హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ప్రభుత్వం నుంచి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ రోజు నుంచి రైతు సేవా కేంద్రాల్లో ఒక బెనిఫిషరీ లిస్ట్ అనేది రిలీజ్ చేయబోతున్నారనమాట. ఈ లిస్ట్ దేని కొరకు విడుదల చేయబోతున్నారు, అలానే ఇక్కడ రబీ సీజన్ సంబంధించి ఈ యొక్క లిస్ట్ అనేది విడుదల కాబోతుందనే సమాచారం రావడం జరిగింది. అలానే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఈ లిస్ట్కి ఏమైనా సంబంధం ఉందా, అన్నదాత సుఖీభవ అదే రైతు భరోసా పథకం మొదటి విడత ఎప్పటి నుంచి విడుదలయ్యేందుకు అవకాశం అయితే ఉంది, వివరాలన్నింటినీ కూడా ఈ వీడియోలో క్లియర్గా అయితే చెప్పడం జరుగుతుంది. వీడియోని పూర్తిగా చూసి తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి ఫ్రెండ్స్. అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్గా గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ అన్నింటినీ కూడా నేను మీకు తెలియచేయడం జరుగుతుందన్నమాట. సో ఇక వివరాల్లో కనుక వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము రైతులకు సంబంధించి ఈరోజు రైతు సేవా కేంద్రాల్లో ఒక బెనిఫిషరీ లిస్ట్ అయితే విడుదల చేయబోతుంది. ఈ బెనిఫిషరీ లిస్ట్ అనేది ముఖ్యంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించి అయితే రాబోయే విపత్తులకు సంబంధించి మరియు రైతులకు సంబంధించి పంట బీమా కొరకైతే ఈ లిస్ట్ అనేది విడుదల చేస్తున్నట్లు సమాచారము. అయితే వివరాలు చూసుకుందామండి. ముందుగా వచ్చినటువంటి అప్డేట్ అన్నమాట ఇది. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి. సో ఇక్కడ చూడండి, నిన్న వచ్చినటువంటి అప్డేట్ అనమాట. సో అందులో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. రేపటి నుంచి రబీ ఈ క్రాప్ ముసాయిదాపై గ్రామ సభలు. సో రబీ సాగుకు సంబంధించి రైతులు ఈ క్రాప్ నమోదు ముగిసింది. ముసాయిదా జాబితాను సోమవారం అంటే మనకు ఈరోజైతే రైతు సేవా కేంద్రాల్లో ప్రదర్శించనున్నాం అని వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీరావు అయితే తెలియజేశారు. సామాజిక తనిఖీలో భాగంగా ముసాయిదాపై గ్రామ సభలు నిర్వహించనున్నట్లు చెప్పారు. అభ్యంతరాలు గ్రామ సభల్లో తెలియజేస్తే రైతులు ధృవీకరించిన వివరాలతో జాబితాలో మార్పులు చేర్పులు చేస్తామని చెప్పారు. తుది జాబితాను ఈ నెల 22వ తేదీన విడుదల చేస్తామని చెప్తున్నారన్నమాట. రబీ ఈ క్రాప్ సంబంధించి మనకి ఇక్కడ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ముఖ్యంగా రైతులు రబీ సీజన్లో వేసినటువంటి పంటలకు సంబంధించి ఏమైనా పంట నష్ట పరిహారాలు, పంటల బీమాలు పొందాలంటే ముఖ్యంగా రైతులు ఇచ్చినటువంటి ఈ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా, మీ యొక్క పంట వివరాలు అనేటివి కరెక్ట్గా ఉన్నాయా లేదనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఈ యొక్క లిస్ట్ అనేది ఈరోజు రిలీజ్ చేస్తున్నామని చెప్తున్నారనమాట. ఫైనల్ లిస్ట్ అయితే 22వ తేదీన అయితే విడుదలైతే కాబోతుందని చెప్తున్నారండి. సో కాబట్టి రైతులు ఎవరైతే సరే రబీ సీజన్లో పంటలు వేసి వాటిని ఈ క్రాప్ నందు అప్డేట్ చేసుకుని ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క లిస్ట్ అనేది ఉపయోగపడుతుందన్నమాట. ఒకసారి చెక్అవుట్ చేయించుకోండి, మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది. అదేవిధంగా ఇక్కడ మనకు పీఎం కిసాన్ నిధులు అనేటివి ఈ క్రాప్ నందు పంట వివరాల నందు ఈకేవైసీ అప్డేట్ చేసుకుని ఉంటేనే మనకు రావడం జరుగుతుందన్నమాట. పీఎం కిసాన్ డబ్బులు కూడా ఇప్పుడు లేటెస్ట్గా 19వ విడతకు సంబంధించిన డబ్బులు అయితే విడుదల కావడం జరిగింది, 2000 రూపాయలు. అవి మీ యొక్క ఖాతాల్లో చేరకపోయి ఉంటే కొన్ని రీజన్స్ అనేటివి ఉండబోతున్నాయండి. వాటి గురించి కూడా మీరు తెలుసుకోవచ్చు అనమాట, ఇక్కడ ఉన్నటువంటి అధికారుల ద్వారా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ముఖ్యంగా అన్నదాత సుఖీభవ మే నెలలో అయితే విడుదల కాబోతుందండి. దీనికి సంబంధించి ప్రభుత్వం బడ్జెట్ కూడా కేటాయింపులు అయితే చేసిందనమాట. ఇప్పుడు విడుదలవుతున్నటువంటి ఈ లిస్ట్కి మరియు అన్నదాత సుఖీభవ పథకానికి ఏమైనా సంబంధం ఉందంటే దానికి సపరేటు, దీనికి సపరేట్ అండి. ఇది కేవలం పంట నష్ట పరిహారం మరియు పంటల బీమాకు సంబంధించిన అప్డేట్ మాత్రమే చెప్పవచ్చు అనమాట ఈ యొక్క అప్డేట్ని. సో కాబట్టి రైతులు ముఖ్యంగా చేయాల్సినటువంటి పని ఏంటంటే మీకు ఇచ్చినటువంటి ఈ యొక్క బెనిఫిషరీ లిస్టులో మీ యొక్క వివరాలు కరెక్ట్గా ఉన్నాయా లేదనేది చూసుకోండి. ఇప్పుడు మనము అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన వివరాలు అయితే చూద్దాము. రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ పథకం అంటే గత ప్రభుత్వం అమలు చేసినటువంటి రైతు భరోసా పథకాన్ని ప్రభుత్వం పేరు మార్చి అన్నదాత సుఖీభవ పథకం కింద అయితే రైతుల యొక్క ఖాతాలకు 3 విడతల సాయం కింద అయితే 20,000 రూపాయలు అందజేస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగింది. అసెంబ్లీలో కూడా దీనిపై చర్చలు అయితే జరిగాయండి. అసెంబ్లీలో కూడా బడ్జెట్ కేటాయింపులు అయితే ఈ పథకానికి అయితే 2025-26 సంవత్సరం గాను బడ్జెట్లో అయితే కేటాయించారు. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులు పంట వేసే ప్రతి రైతుకు కూడా అన్నదాత సుఖీభవ పథకం అయితే రావడం జరుగుతుంది. ఇద్దరు కౌలు రైతుకు కూడా రావడం జరుగుతుందండి. ఇక్కడ అంటే కౌలుకు తీసుకొని పంటను సాగు చేస్తున్నటువంటి రైతులకు కూడా ఈ యొక్క రైతు భరోసా అదే అన్నదాత సుఖీభవ పథకం అయితే రావడం జరుగుతుంది అనమాట. అయితే అన్నదాత సుఖీభవ పథకము 3 విడతల సాయం కింద అయితే అందించనుంది ప్రభుత్వము. పీఎం కిసాన్ నిధులు 6,000 రూపాయలు సంవత్సరానికి 3 విడతల్లో వస్తాయి. మరో 3 విడతల్లో అన్నదాత సుఖీభవ పథకం 14,000 రూపాయల లెక్కనైతే మొత్తంగా 20,000 రూపాయలు అయితే రైతుల యొక్క ఖాతాలకు అందించనుంది. ఈ లెక్కను చూసుకున్నట్లయితే అన్నదాత సుఖీభవ పథకం మొదటి విడత 6,666 రూపాయలు మాత్రమే మీ యొక్క ఖాతాల్లోకి చేరబోతుందండి. సో ఇక్కడ మనకు ముఖ్యంగా 2,000 రూపాయలు వచ్చేసి మొదటి విడత కింద అంటే ఇప్పుడు పీఎం కిసాన్
20వ విడతకు సంబంధించిన డబ్బులు మరియు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన మొదటి విడత డబ్బులు అయితే మీ యొక్క ఖాతాల్లోకి ఫస్ట్ సారి అయితే జమ కాబోతున్నాయి అన్నమాట. ఈ విధంగా లెక్క చేసుకుంటే 14,000 రూపాయలు డివైడెడ్ బై 3 చేసుకుంటే మీకు వచ్చేటువంటి వాల్యూ ప్లస్ 2,000 చేసుకున్నట్లయితే 6,666 రూపాయలు అయితే రైతుల యొక్క ఖాతాలకు మొదటి విడత కింద అయితే అన్నదాత సుఖీభావ పథకం ద్వారా అయితే రాబోతున్నాయి. అయితే ఈ పథకానికి సంబంధించి గైడ్లైన్స్ అనేవి త్వరలోనే రాబోతున్నాయండి. ఇప్పుడు మీరు ఈ యొక్క లిస్టు ఏదైతే ఈ క్రాప్ నందు రబీ సీజన్ సంబంధించిన లిస్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఫాలోఅప్ చేయండి. సో అదేవిధంగా ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా వస్తే తప్పకుండా తెలియజేయడం జరుగుతుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే లేటెస్ట్గా వచ్చేటువంటి అప్డేట్స్ అన్నింటినీ కూడా నేను మీకు వెంటనే తెలియజేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ఫాలోఅప్ చేసి మీకు ఈ విధంగా వీడియోస్ రూపంలో తెలియజేయడం జరుగుతుంది అనమాట. సో రబీ సీజన్ సంబంధించిన లిస్ట్ అయితే విడుదల కావడం జరిగింది. సమ్మర్ సీజన్లో కూడా పంటలు వేసేటువంటి వాళ్ళందరికీ కూడా ఈ క్రాప్ నందు పంట నమోదు ఏ విధంగా చేసుకోవాలి, అదేవిధంగా రైతులకు సంబంధించి గవర్నమెంట్ ఇస్తున్నటువంటి అప్డేట్స్ ఏంటి, ముఖ్యంగా మనకు అన్నదాత సుఖీభావ పథకం అయితే రాబోతుంది కదా, సో దీనికి సంబంధించి గైడ్లైన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి, ఇలాంటి వివరాలన్నింటినీ కూడా తెలియజేస్తాను. రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభావ పథకం అంతే వస్తుందని చెప్తున్నారు. ముఖ్యంగా కౌలు రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభావ పథకం అనేది వస్తుందని చెప్పి కూడా ఈ మధ్య న్యూస్ అనేది రావడం జరిగిందండి. సో మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, అందులో నేను మీకు అప్డేట్స్ అన్ని కూడా పోస్ట్ చేస్తాను. అయితే కౌలు రైతులకు సంబంధించి వచ్చేటువంటి ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకం ఏదైతే ఉందో అది మీ ఖాతాలకు చేరాలంటే కౌలు రైతులకు CCRC కార్డ్స్ అనేటివి ఉంటాయన్నమాట. ఈ CCRC కార్డ్స్ అనేటివి మీరు మీ యొక్క గ్రామ సచివాలయంలోని VRO లేదా అగ్రికల్చర్ అసిస్టెంట్ గారిని అడిగినట్లయితే CCRC కార్డ్స్కి అయితే అప్లై చేస్తారు. అప్పుడు మీరు ఈ యొక్క పథకానికి సంబంధించి దరఖాస్తు పెట్టుకున్నప్పుడు మీకు వెంటనే కూడా ప్రొసీడింగ్లోకి అయితే వెళ్తుందన్నమాట. సో ఈ విధంగా మనకు రైతులకు సంబంధించి ప్రస్తుతానికి ఈ రోజు నుంచి జరిగేటువంటి అప్డేట్స్ అయితే ఇవేనమాట. వీడియోని వస్తే తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి ఫ్రెండ్స్, అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్గా గవర్నమెంట్ విడుదల చేసేటువంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ అన్నింటినీ కూడా ఫాలోఅప్ చేసి మీకు తప్పకుండా తెలియజేస్తాను. డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అయితే ఉంది, ఆ టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.